పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. మన ఆత్మీయాత్రలో ఆదికాండము నుండి పాత నిబంధన గొప్ప ప్రవక్తల యొద్దకు వచ్చి ఉన్నాం. జపన్య గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రవక్త అయిన జపన్య తన గ్రంథ ఆరంభంలో ఇచ్చిన చారిత్రాత్మక సమాచారాన్ని బట్టి జపన్య ఏ కాలములో జీవించాడో తెలుస్తుంది. యోధా రాజులలో మంచి రాజు, దేవుని వాక్యం పట్ల ఉజ్జీవం కలిగించిన యోషియా పరిపాలన కాలంలో ప్రవచించిన ప్రవక్తల్లో జపన్య ఒకడు. దేవాలయమును బాగుచేయుచుండగా ధర్మశాస్త్రపు చుట్ట యోషియా పాలన కాలంలో దొరికిందని గత తరగతుల్లో మనం విన్నాం. దేవుని లేఖనాలు ఉన్నాయనే విషయం కూడా యోధా జనాంగం మరచిన దినాలవి. దేవుని వాక్యము వినిన యోషియా రాజు భయముతో వణికిపోయాడు. వాక్యానుసారంగా తాను తన ప్రజలు జీవించడం లేదని రాజు భయపడ్డాడు. యజ్రా సంతతివానికి దొరికిన గ్రంథం ద్వారా యోషియా కాలంలో దేవుని వాక్యం ఎడల గొప్ప ఆసక్తి కలిగింది. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలుగుటకు జపన్య మూలకారకుడైతే యజ్రా పరిచర్య వలన ఆసక్తి మరీ తీవ్రమైంది. హెబ్రీ చరిత్రలోనే ఇది ఒక ప్రధాన సంఘటన. జపన్య ఈ సంఘటన గురించి తన గ్రంథములో వ్రాయకపోవడానికి పలు కారణాలున్నాయి. దేవుని వాక్య ఉజ్జీవం కొరకై జపన్య గ్రంథం వ్రాయబడిందని కొందరు అభిప్రాయపడితే, జపన్య వినయ మనస్కుడై ఈ విషయాన్ని వ్రాయలేదని మరికొందరు ఈ ఉజ్జీవము ఎక్కువ కాలము నిలువనందున జపన్య విషయాన్ని తన గ్రంథములో వ్రాయలేదని అభిప్రాయపడుతూ ఉన్నారు. జపన్య రాజైన హిజ్కియాకు మునిమనవడు. రాజవంశానికి చెందిన ప్రవక్త అగుట వలన రాజకుమారులను గురించి మొదటి అధ్యాయం 8వ వచనములో నేరుగా ప్రవచించాడు. రాజవంశానికి చెందిన ప్రవక్త గనుకనే యోషియా సంస్థానములో చనువు కలిగి దేవుని వాక్య విషయమైన ఉజ్జీవముతో ప్రముఖుడిగా ఉన్నాడు. జపన్య గ్రంథములోని 3 అధ్యాయాలు మనం చదువుట వలన జపన్య సందేశమును గ్రహించుటకు ఎంతో సమయం పట్టదు. యోవేలు వలె జపన్య సందేశములో యెహోవా దినము అను మాటలు కనుగొనవచ్చు. జపన్య ఈ మాటలను అందరికంటే ఎక్కువగా పలు ఉద్దేశాలతో ఉపయోగించాడు. యోవేలు బోధించినప్పుడు ఉన్న మిడుతల తెగులును యెహోవా దినమని ప్రకటించాడు. మిడుతల వలన కలిగిన కరవు యెహోవా దినమని, రానయున్న బబులోను చెరను గురించి యెహోవా దినము రానయున్నదని, బబులోను విజయం యెహోవా తీర్పు దినమని యోవేలు ప్రవచించాడు. భవిష్యత్తులో రానయున్న గొప్ప భయంకరమైన యెహోవా దినమును ఇతర ప్రవక్తల వలె యోవేలు ప్రకటించాడు. 4 కోణాల్లో యెహోవా దినమును గూర్చి యోవేలు ప్రకటించి ఉన్నాడు. మీ వ్యక్తిగత జీవితాలకు యోవేలు సందేశాన్ని అన్వయించుకొనుటకై మీరు భూలోకములో ఎలాంటి పరిస్థితుల్లో జన్మించారో అది యెహోవా దినమని చెప్పాలి. అదేవిధంగా ప్రస్తుతపు మీ జీవితము గురించి ఇది నా కొరకు యెహోవా దినమని చెప్పాలి. ముందు జరుగునయున్న మీ మరణము లేదా ప్రభు రాకడ నా కొరకైన యెహోవా దినము లేక యెహోవా దినము రానయున్నది అని చెప్పండి. జపన్య సందేశ ఉద్దేశము కూడా ఇదే. కాని జపన్య ప్రాముఖ్యంగా రాబోయే మహాభయంకరమైన మహాదినమును గూర్చి ప్రకటించాడు. ఒకవేళ రాబోయే బబులోను చెరను గురించి జపన్య ప్రకటించి ఉన్నాడో లేదో అని ప్రవక్తల గ్రంథాలను చదువుచున్నప్పుడు మనము ఈ సంఘటనలను విభజించుట కష్టమే. ఉదాహరణకు యేసు ప్రభు ఒలీవ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, ప్రభువా, ఈ సంగతులు ఎప్పుడు సంభవించును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని అపోస్తలులు ప్రభువునడిగారు. మత్తయి సువార్త
25 అధ్యాయాల్లో యేసు ప్రభు ప్రవచనాత్మకమైన సమాధానం ఇచ్చారు. ఈ ప్రసంగములోని సంఘటనలను రెండవ రాకకు సంబంధించిన వాటిని విభజించుట కష్టమే. మహాశ్రమలను క్రీస్తు శకం 70వ సంవత్సరములో జరిగిన యెరూషలేము నాశనమును వేరుపరచుట అంత సులభం కాదు. ప్రవక్తలు ప్రవచించిన విషయాలు అన్ని మిళితమై ఉండుటయే దీనికి కారణం. బబులోను చెరకు వెళ్లే విషయమా, చెర నుండి తిరిగివచ్చు విషయమా అని పరిశీలన చెయ్యాలి. చెదరిపోయిన ఇశ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వచ్చుటయు, తిరిగి రాకమునుపు వారు దేవుని వైపు అంత్యకాలములలో తిరిగెదరా అను విషయాలను శ్రద్ధగా పరిశీలన చేసి వేరు చేయాలి. జెఫన్య గ్రంథములోని 3 అధ్యాయాల్లోనూ యెహోవా దినమును, రాబోయే బబులోను చెరను గూర్చి, యెరూషలేము నాశనమును గూర్చి ప్రవచించాడు. అయితే ప్రధానంగా భవిష్యత్తులో అంత్యకాలములో యెహోవా దినమును గూర్చి జెఫన్య ప్రకటించాడు. లేఖనములో ప్రవక్తలు పలుచోట్ల మహాభయంకరమైన యెహోవా దినమును ప్రస్తావించారు. ఈ విషయం స్పష్టంగా 46వ కీర్తనలో వ్రాయబడింది. హెబ్రీ ప్రవక్తలు జరగబోయే విషయాన్ని ముందుగా ప్రకటించినప్పుడు ఆ సంఘటన జరిగినట్లుగానే వివరించేవారు. 46వ కీర్తనలో యెహోవా భూమి మీద కలుగుజేసిన నాశనమును వచ్చి చూడుడి అని కీర్తనాకారుడు రాశాడు. ఒక గవర్నరు హెలికాప్టర్లో నుండి భూమి మీదనున్న ప్రళయాన్ని చూచినట్లు మనము లేఖన సత్యాలను చూడగలుగుతున్నాం. 2వ పేతురు 3వ అధ్యాయములో ప్రభు దినమును గూర్చి వివరించబడింది. ప్రభు దినమును గూర్చి అపాసించే వారికి, సందేహించే వారికి పేతురు ప్రకటించింది ఏమంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నాయి. ప్రభు తన రాకడను ఆలస్యం చేయడు. ప్రభు దినము వచ్చునని ప్రకటించాడు. మహాభయంకరమైన ప్రభు దినమును వివరిస్తూ ఆకాశములు రవులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునని మహాభయంకరమైన ఆ దినమును గూర్చి పేతురు ప్రకటించాడు. యెహోవా దినమును గూర్చి హగ్గై ప్రకటిస్తూ, ఒక దినమున దేవుడు భూమిని పిల్లవాడు ఆటబొమ్మను పైకెత్తినట్లు తీసి కదుపుతాడు. ఈ విషయమై హగ్గై ప్రకటిస్తూ దేవుడి భూమిని కంపింపచేయునని ప్రకటించాడు. హగ్గై ప్రవచనాన్ని బట్టి హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయములో ఈ విధంగా వ్యాఖ్యానించాడు. కదిలింపబడినవన్నీయు భూమిని కదిలించినప్పుడు కదిలింపబడతాయి, కదిలింపబడనవి కదిలింపబడవు అని వివరించాడు. కదిలింపబడనది దేవుని రాజ్యం ఒక్కటే. అలాగైతే మీ జీవితములో కదిలింపబడనవి ఏమైనా ఉన్నాయా? ఆత్మ సంబంధమైన పునాదులు మీరు కలిగి ఉన్నారా? మహాభయంకరమైన యెహోవా దినము నుండి నేర్చుకోవలసిన పాఠమిదే. యెహోవా దినమును గూర్చి జెఫన్య వివరిస్తూ, పైనుండి క్రింది వరకు పూర్తిగా పూడ్చివేయబడును అని తెలిపాడు. ఓడను ఊడ్చువారు ప్రకటన వెలువడుతుండగానే పైనుండి క్రింది వరకు ఓడను ఏ విధంగా ఊడ్చివేస్తారో అదే ఉద్దేశముతో జెఫన్య ప్రకటించాడు. మనుషులను, జంతువులను నిర్మూలము చేయుదును, ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను నిర్మూలము చేయుదును, భూమి మీద ఎవరూ లేకుండా దుర్జనులైన వారిని నిర్మూలము చేసేదను అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. జెఫన్య సందేశ సారాంశం ఏమిటంటే, యెహోవా దినము అన్నిటికీ అంతిమ ప్రళయం. యెహోవా దినమనగా బబులోను చెరకు కొందరు వెళ్లి తిరిగి వారు స్వదేశానికి రావడం వరకు మాత్రమే కాలేదు. మనుషులు, జంతువులు, పక్షులు, సముద్ర చేపలు సమూలంగా ఊడ్చివేయబడు అంతిమ ప్రళయమే యెహోవా దినమని జెఫన్య సందేశ సారాంశం. జెఫన్య సందేశమును ఈ విధంగా ప్రారంభించాడు. యోదా రాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఏమియూ విడువకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను. ఇదియే యెహోవా వాక్కు. మనుషులనేమి, పశువులనేమి, ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి ఊడ్చివేసెదను. ఇదే యెహోవా వాక్కు. నా హస్తములను యోదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను ఉంచి, బయలుదేవత భక్తులలో శేషించిన వారిని
దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ నక్షత్రములకు మ్రొక్కువారిని, యెహోవా పేరును బట్టియు బయలుదేవత తమకు రాజును దాని పేరును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షింతును. మరియు ఎండ్ల గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగాన అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ నిర్మూలము చేయబడిరి. గనుక మక్తేసు లోయ నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డె మీద నిలిచిన ద్రాక్షరసము వంటివారై, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారి ఇండ్లు కట్టుదురుగాని వాటిలో కాపురముండరు. ద్రాక్ష తోటలు నాటుదురుగాని వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శిరమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరు గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ఈ విధంగా జెఫన్యా 1 అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మరే ఇతర ప్రవక్తలు ప్రవచింపనిది జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయములో ప్రవచించాడు. అన్య రాజ్యాలు యోధా జనాంగాన్ని హింసించాయి గనుక దేవుని తీర్పు వారి మీదికి వచ్చునని ప్రకటించాడు. దేవుడు తన ప్రజలను శిక్షించుటయే కాదు, తన ప్రజలను హింసించిన వారిని కూడా శిక్షిస్తాడని నహోము వలె జెఫన్యా కూడా ప్రకటించాడు. ఫిలిష్తీయ పట్టణాలను పేర్కొంటూ అవి నాశనమై పాడైపోవునని, దేవుని ప్రజలు దేవుని కనికరం వలన తిరిగి వర్ధిల్లుదురని జెఫన్యా ప్రకటించాడు. మోయాబు, అమ్మోనులపై తీర్పును ప్రకటించాడు. ఈ పట్టణాలు సొదొమ గొమొర్రాల వలె అగునని ప్రవచించాడు. అదేవిధంగా ఇథియోపియా, నీనివేలపై కూడా తీర్పును ప్రకటించాడు. గర్వించిన పట్టణము అడవి జంతువులకు నివాస స్థలమగును, గొర్రెలకు మేత స్థలమగును. గూడబాతులును తుంబోలును వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటినీ యెహోవా నాశనము చేయును. వారి గర్వమును బట్టి ఇట్టి గతి వాటికి సంభవించును. అవి నాశనమై జంతువులు పండుకొను స్థలమగును. పురాతన వస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి జెఫన్యా ప్రవచనం అక్షరార్థంగా నెరవేరింది. అయితే జెఫన్యా ప్రకటించిన సమయములో అతన్ని ఎగతాళి చేశారు. 2వ అధ్యాయములో దేవుని ప్రజల శత్రువులపై తీర్పును ప్రకటించి 3వ అధ్యాయములో దేవుని ప్రజలను గూర్చి ప్రకటించాడు. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు
విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు అని యెరూషలేమును గూర్చి ప్రకటించాడు. ప్రవక్తలైన మేకా, ఆమోసుల వలె సామాజిక అన్యాయాన్ని ఖండిస్తూ న్యాయాన్ని పాటించాలని ఈ విధంగా ప్రకటించాడు. దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు భక్షించు తోడేళ్లు, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. మేకా, ఆమోసు, యెషయాల వలె జెఫన్యా ప్రభుత్వము దేవునిచే నియమింపబడి ఉన్నదని ప్రకటించాడు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజల క్షేమమై ఉండాలి గాని ప్రజలను దోచుకునుట కాదని మేకా, జెఫన్యాలు నొక్కి చెప్పారు. ప్రభుత్వ పాలన చేయువారు తమ కీర్తి కొరకు సొమ్మును సంపాదించుకునుట కాదుగాని ప్రజల కొరకు ప్రజలదైన ప్రజల యొక్క ప్రభుత్వమై ఉండాలి. వీరిరువురు స్పష్టంగా చెప్పారు. దేవుడు నియమించిన ప్రభుత్వములో 3 వ్యవస్థలున్నాయి. 1, ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులున్నారు. అయితే పరిపాలన ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి. 2, ప్రవక్తలు ధర్మశాస్త్రానికి లోబడి జీవించాలని హెచ్చరించినదై ఉంది. 3వది, ధర్మశాస్త్రానుసారంగా పరిపాలన చేయు పరిపాలకులున్నారు. ప్రభుత్వము చెడిపోతే ఈ 3 వ్యవస్థలు చెడిపోతాయి. యాజకులు చెడిపోయి ధర్మశాస్త్రాన్ని పాటించక ధర్మశాస్త్రానుసారంగా జీవించని ఎడల ప్రజలు సత్యాన్ని గ్రహించలేని కలవరము కలిగి ఉంటారు. వాక్యానికి లోబడి జీవించాలని చెప్పి ప్రవక్తలు పాటింపకపోతే ప్రజలు పాడైపోతారు. లంచగొండులైన నాయకుల వలన ప్రజలు నష్టపోతారు. పతనమైన మానవ ప్రభుత్వానికి పరిష్కారముగా దేవుడు మానవునికి అధికారం ఇవ్వడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయములో నెబుకద్నెజరు విషయములో ఈ సంగతి నెరవేరింది. పౌలు రోమాపత్రిక 13వ అధ్యాయములో అధికారము దేవునిచే ఏర్పాటు చేయబడిందని వివరించాడు. చిన్న ప్రవక్తల సందేశమేమిటంటే దేవుడు పరిపాలన అధికారాన్ని మానవులకు దయచేశాడు. అయితే వీరు చెడిపోయిన వారై ప్రజలకు అన్యాయం జరిగిస్తుంటే దేవుడు వారిని అధికారములో నుండి తీసివేసి చెరకు పంపుతాడు. ఒక దినాన్న యేసు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా పరిపాలన చేస్తాడని మేకా ప్రకటించాడు. ప్రవక్తలు ఈ విషయమై ప్రకటించినప్పుడు కొన్నిసార్లు ప్రభు మొదటి రాకను, మరికొన్నిసార్లు 2వ రాకను ప్రవచించారు. ప్రభు మొదటి రాకలో పరిపాలన చేయడుగాని ప్రవచించిన వారు ప్రభు పరిపాలన ఉంటుందనే విధంగా వ్రాశారు. ప్రభు రాత్రంతా నీకోదేముతో చెప్పిందేమిటంటే, నేను దేవుని అద్వితీయ కుమారుడను, నేనే దేవుని పరిష్కారమును రక్షణనై ఉన్నాను గనుక నేను సిలువను భరించాలి. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షకుడు మాత్రమే గాక మనలను పాలించే ప్రభు. ఈ విధమైన పరిపాలన గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. ప్రభు రాకను గురించి పాత క్రొత్త నిబంధనల ప్రవచనాలను మనం గ్రహించినట్లయితే పరిపాలన విషయములో యేసుప్రభు ఒక్కడే దేవుని కుమారుడిగా ఇనుప దంతముతో రాజ్యములను పరిపాలిస్తాడు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ప్రభువుల ప్రభువుగా, రాజుల రాజుగా మానవ పరిపాలనలో ఉన్న సమస్త సమస్యకు పరిష్కారముగా ప్రభు పరిపాలన ఉంటుంది. జెఫన్యా సందేశములోని సారాంశమిదియే. యెహోవా దినమును గూర్చి ప్రధానంగా ప్రకటించిన జెఫన్యా ఆ దినము యొక్క సందర్భాన్ని బయలుపరిచాడు. యెహోవా దినము మిడుతల తెగులని, కరువని జెఫన్యా ప్రకటించలేదు. అయితే బబులోనులోను చెరను గూర్చి కొన్నిసార్లు ప్రకటించిన మహాభయంకరమైన యెహోవా దినము మానవ చరిత్రకు చరమగీతమని వివరించాడు. యెహోవా దినమందు మనుషులు, పశువులు, పక్షులు, చేపలు, దుర్మార్గులందరినీ భూమి మీద నుండి దేవుడు ఊడ్చివేసినట్లుగా నాశనము చేస్తాడు. యెహోవా దినమందు జరుగునయున్న నాశనానికి దేవుడు అశ్షూరీయులను, బబులోనీయులను సాధనాలుగా వాడుకొనక తానే స్వయంగా జరిగిస్తాడు. కీర్తన 46, 2 పేతురు 3వ అధ్యాయము, హగ్గయి గ్రంథము చదివినవారు యెహోవా దినమంటే అణ్వాయుధ యుద్ధమని చెబుతారు. అయితే దేవుడు ఆ విధంగా జరిగింపడు. నేటి కాలములో
మానవునికున్న శక్తి చేత పంచభూతాలను లయము చేయగలిగి దేవుడు చేయలేనిది మేము చేయగలమని అంటూ ఉన్నారు. అలాగైతే యెహోవా దినమంటే అనుయుద్ధమా? ఒక సైన్యాధ్యక్షుడు డ్వైన్ ఐసెన్ ఓవర్ ఈ విషయమై చెప్పిందేమిటంటే, మనమందరము ఒక ఉదయాన్న అనుయుద్ధము వలన బూడిదై పోదుమా? ఈ ప్రశ్నకు జపన్య దృఢమైన జవాబు కాదు అని. యెహోవా దినమున దేవుడు మనలను ఎవరిని వాడుకొనక తానే ప్రత్యక్షంగా సంభవింప నిశ్చయించిన దానిని నేరుగా ఆయనే జరిగిస్తాడు. దేవుని ప్రజలు పాపము చేసి ఉన్నారు గనుక దేవుడు మహాభయంకరమైన యెహోవా దినమును రప్పింపచేస్తాడు. జపన్య బయలుపరిచిన పాపములు అవిశ్వాసము, అవిధేయత, అలక్ష్యము, తిరుగుబాటుతనము, దుష్టత్వము, ఆస్తి మొదలగునవి. ఈ పాపాల విషయమై మన దేశపు స్థితిని ఆలోచన చేయండి. ఈ పాపములను బట్టి యెహోవా దినం వస్తుందని జపన్య ప్రకటించాడు. యెహోవా దినం వలన నూతన సృష్టి ఏర్పడుతుంది. యెహోవా దినం వలన పదార్థ సంబంధమైనవన్నీ లయము చేయబడతాయని జపన్య వివరిస్తున్నాడు. దేవుడు నూతన భూమిని, నూతన ఆకాశాన్ని సృజించగా అందులో నీతి నివసిస్తుంది. జపన్య గ్రంథాన్ని ధ్యానించుట ద్వారా మనము గ్రహించవలసిందేమిటంటే, మునిగిపోతున్న ప్రపంచమనే ఓడకు రంగులు వేయుట కాదు. దైవజనుడు మూడీగారు చెప్పినట్లు, ఎంతమందినైతే రక్షించగలమో అంతమందిని రక్షించడమే ప్రతి విశ్వాసి చేయవలసిన పని. ఈ కారణమును బట్టి ఈ లోకములో పని చేయవద్దని, లోక పరిస్థితులను మెరుగుపరచవద్దనే ఆలోచన సరికాదు. యెహోవా దినమును గూర్చి సరైన అవగాహన కలిగి ఈ లోకపు నటన గతించనయున్నదని మనం తెలుసుకోవాలి. దేవుని మాట ప్రకారం ఈ భూమి నాశనము కానయుంది. నీతి నివసించే నూతన భూమి ఆకాశాలు సృజింపబడతాయి. పాత నిబంధనలో జపన్య, క్రొత్త నిబంధనలో పేతురు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు. ఇతర ప్రవక్తల వలె జపన్య సందేశమును ముగించుచు మేలుకరమైన రీతిగా దేవునిచే ఎన్నిక చేయబడిన ప్రజలు తిరిగి శుభకరమైన పూర్వస్థితిని కలిగి ఉంటారని ప్రవచించి ఉన్నాడు. ప్రవక్తలందరూ ప్రవచించిన అంతిమ ప్రళయం ఏ విధంగా రానున్నా అందరూ శుభకరమైన సందేశాన్ని ముగింపులో ప్రకటించుట సంతోషదాయకం. ఎందుకనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అక్షరార్థంగా తమ స్వదేశానికి తిరిగి వస్తారు. ఆత్మీయంగా ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరుగుతారు. ఇశ్రాయేలీయులు తిరిగి పూర్వస్థితిని పొందే విషయాన్ని జపన్య అద్భుతంగా ప్రవచించాడు. ఇశ్రాయేలీయులు పూర్వస్థితికి మరలిన తర్వాత బాబెలు సంఘటనకు ముందున్న ఒకే భాష మాట్లాడే స్థితి నెలకొల్పబడుతుందని జపన్య ప్రకటించాడు. ప్రవక్త అయిన జపన్య సందేశమిదియే. తెరను తీసివేసినట్లుగా భవిష్యత్తులో అంత్యదినాల్లో జరగబోయే సంగతులను జపన్య తన సందేశములో బయలుపరిచాడు. జపన్య ప్రవచనాలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొనుటకై మీలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందేమనగా, ఈ సంగతులన్నీ సంభవింపనయున్నాయి గనుక మనము ఎలా జీవించాలనేది తెలుసుకోవాలి. యెహోవా దినము కొరకు మీరు సిద్ధపడి ఉన్నారా? యెహోవా దినము కొరకు ఇతరులను మీరు సిద్ధపరుస్తున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మహాభయంకరమైన యెహోవా దినమును గూర్చి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవిశ్వాసము, అవిధేయత, అలక్ష్యము, తిరుగుబాటుతనము, దుష్టత్వము అనే పాపాలు మా జీవితాల్లో కలిగి ఉండకుండా వాటిని మీ శక్తితో ఎదిరించడానికి మీ కృపకు పాత్రులవుటకు సహాయము చేయమని మా ప్రియ శ్రోతలందరూ నూతన జన్మ అనుభవం పొందుకొని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి రెండవ రాక కొరకు సిద్ధపడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వర్తమానం ఆలకించిన ప్రతి శ్రోతను బహుగా దీవించుమని, మీ రాక కొరకై సిద్ధపరచుమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు
ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.